ఈ సంవత్సరం క్షణం ఒక యుగంలానే నాకు ఉంటుంది సిద్ధు. తప్పదు. జనాలు అలా వచ్చేసారు మేడం, నేనేం చేస్తాను? వీడు సిద్ధుని చంపాలని చూసిన వాడి కదా. డబ్బులు రావాలి మేడం. ఓకే మేడం. అమ్మో, గుర్తుపట్టేసినట్టుంది. దొరకకూడదు. వీడిని పట్టుకుంటే వీడు వెనక ఎవరున్నారో తెలిసిపోతుంది. ఆగరా రే. అమ్మయ్యా, తప్పించుకున్నాను. తొందరగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాల్సిందే. ఆ ఇంట్లోకి వెళ్తున్నాడేంటి? ఎరా, ఒక్క పనైనా కరెక్ట్గా చేసావరా? వ్యాన్తో గుద్దినా చావకపోతే ఇక నువ్వెందుకురా? సారీ మేడం, అందుకే హాస్పిటల్లో అయినా చంపేస్తారని మీకు ఫోన్ చేసి చెప్పాను. ట్రై చేయకుండా ఉంటానా? వాడికింకా భూమి మీద నూకలున్నట్టున్నాయి. ఆ గంగని పంపించినా సిద్ధుగాణ్ణి పైకి పంపించలేకపోయాను. సర్లే, నా తిప్పలేదో నేను పడతాను గాని ఇదిగో డబ్బులు తీసుకొని గంగ కంటికి కనపడకు. పడ్డావో అది మొత్తం లాగుతుంది. చాలా డేంజరస్ అది. అమ్మో, నన్ను చూసేసిందని చెప్తే ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వదేమో. మేడం. ఏంట్రా, తీసుకో. ఏంటి, అర్థమైందా? అలాగే మేడం. ఈ రాష్ట్రంలో ఉండకు, ఏ రాష్ట్రానికైనా పో. అలాగే మేడం. సిద్ధుని చంపాలని చూస్తున్నది ఈవిడ. కన్న కొడుకుని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అసలు ఈవిడ కన్న తల్లేనా? కనిపెడతాను. అడ్డనుకుని పంపించారుగా, అడ్డే వస్తున్నా. ఏంటన్నయ్యా? ఫీల్ అవుతున్నాడు చెల్లి.
అది దూరమైందని దుఃఖిస్తున్నాడు. ఏదైతేలే నాన్నా, మొండిది వెళ్ళింది. మరి వీణ్ణెప్పుడు పైకి పంపిస్తున్నావు చెల్లి? ఈ రాత్రికే. ఈ రోజే అంటే గంగకు అనుమానం వస్తుందేమో చెల్లెమ్మా. న్యూస్ అనుమానం వచ్చే విధంగా స్ప్రెడ్ అవ్వదులే గిరన్నా. పెళ్ళాం దూరమైందన్న బాధని తట్టుకోలేక విషం తాగి చచ్చాడని అవుతుంది. వాడి మర్డర్ ఆత్మహత్యగా అయిపోతుంది. సో నో డౌట్, నో ప్రాబ్లం. తెల్లారితే వాడి బ్రతుకు తెల్లారిపోతుంది. దట్స్ ఇట్. నువ్వు గ్రేట్ చెల్లెమ్మా. నిన్ను తలదన్నేవాళ్ళు రావాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే. నిన్ను ఓడించడం ఎవరి తరం కాదు. ఈ సంతోష సమయంలో చల్లగా కూల్ డ్రింక్ తాగి పార్టీ చేసుకుందాం చెల్లెమ్మా. వై నాట్? సిరి పట్రామా. అలాగే నాన్నా. చెల్లెమ్మా, గంగక ఈ చుట్టుపక్కలకు కూడా రాదే? రాదు, రాలేదు. ఈ ఇంట్లో గంగా అన్న పేరే వినిపించదు. అత్త అత్త, గంగా సిద్ధు, గంగా, సిద్ధు, వచ్చావా గంగా? నాకు తెలుసు, నన్ను వదిలి నువ్వు వెళ్ళలేవు, వెళ్ళలేవు. వెళ్ళను సిద్ధు. ఇంక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. థ్యాంక్స్ గంగా, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి గంగా, నువ్వు రావడం వల్ల సిద్ధుకి ప్రమాదం అని తెలిసి కూడా వచ్చావా? ఇంకా ఏ ప్రమాదం రాకూడదని. అల్లుడి దగ్గర నువ్వు ఉంటేనే కదమ్మా సమస్య. సమస్యల్ని సమోసాను తినేసినట్టు తినేశాను బాబాయ్.
నాకెందుకు గంగా చెప్పు. నాకెదురొచ్చినా వాళ్ళకే రిస్క్, నేను ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్. ఏంటి గంగా ఇలా మాట్లాడుతున్నావేంటి? నిజాలు తెలుసత్తయ్యా. నిజాలా? ఏం తెలిసాయి గంగా? తెలిసిందే అయినా తనిలా చెయ్యకూడదురా. అయినా తనిలా రాకూడదు. రాకూడదనుకునే వెళ్ళానత్తయ్యా. మరి ఎందుకొచ్చినట్టు? నా ముందు మా సిద్ధాంత్ గారు ఎదురొచ్చారత్తయ్యా. ఏంటమ్మా అని అడిగారు. ఇదండి అని చెప్పాను. అందుకైనా అన్నారు, నా జాతకంలో ఒక గండం ఉందంట. ఈ 3 రోజులు అత్తారింట్లో ఉండకపోతే అత్త ఎక్కువ ప్రమాదం అంటత్తయ్యా. గంగా అవును సిద్ధు, అందుకే వెంటనే వచ్చేసాను. అమ్మా గంగా, అలాంటివి నమ్మకూడదు. మీరు నమ్మే కదా అత్తయ్య సంవత్సరం వెళ్ళిపోమన్నారు. మీది నమ్మకం అయినప్పుడు నాది కాదా? మీది కాదా? బాగా లాక్ చేసావే. మరి సమాధానం చెప్పలేకపోతున్నారు అంటే మీరు నమ్ముతున్నట్టే కదా. మా చెల్లికేం కాదమ్మా. కాకూడదనే వచ్చాను బాబాయ్ గారు. నువ్వుంటే సిద్ధు గండం కదా గంగా. ఈ గండంతో ఆ గండం కొట్టుకుపోతుందంట సిరి. మా సిద్ధాంత్ గారు చెప్పారు. సిద్ధు ఇలాంటివి నమ్మడు. నమ్మించే కదా గంగను పంపించాడు. ఇప్పుడు నీ విషయంలో నమ్మకుండా ఎలా ఉంటానమ్మా? చెప్తుంది కదా, తనుంటే నువ్వుంటావు. నిన్ను పోగొట్టుకోలేనమ్మా. గంగా, నువ్విక్కడే ఉండు. పద రా. ఈ ట్విస్ట్ ఏంటమ్మా? ఎవడత్తా సిద్ధాంతి? ఎవ్వరూ లేరు. అదే స్మెల్ చేసినట్టుంది. అంటే తెలిసిపోయిందా? తెలుసుంటే వాడితో పాటే చస్తుంది. తెలియకపోతే తాళి తెంచుకుని వెళుతుంది. జాగ్రత్తగా దీన్నో కంట కనిపెట్టాలి. జాగ్రత్తగా. ఇప్పుడు గంగా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఎలా అయితేనే నా కోసం కాకపోయినా అమ్మని కాపాడడం కోసమైనా వచ్చావు. నేనొచ్చింది నీకోసమే సిద్ధు. అక్కడ చెప్పింది అబద్ధం. గంగా, మీ అమ్మగారు మనం సంవత్సరం పాటు విడిపోవాలి అన్నది వాళ్ళు సిద్ధాంతితో చెప్పించింది కూడా అబద్ధమే. ఏం మాట్లాడుతున్నావు గంగా? అవును సిద్ధు, ఆవిడ నీ మీద చూపించే ప్రేమ కూడా అబద్ధమే. గంగా, నిజం సిద్ధు, నిన్ను చంపాలని చూసిన వ్యాన్ డ్రైవర్ వల్లే నాకు తెలిసింది. అది తెలిసాకే వెళ్ళాలి అన్న నిర్ణయం మార్చుకొని నిన్ను కాపాడ్డానికి వచ్చాను. గంగా, ఇంకోసారి నువ్వు అలా మాట్లాడుకో. నా కళ్ళతో చూశాను సిద్ధు. ఏం చూసావు? ఏంటా? వ్యాన్తో గుద్దినా చావకపోతే ఇక నువ్వెందుకురా? వాడికింకా భూమి మీద నూకలున్నట్టున్నాయి. ఆ గంగని పంపించిన సిద్ధుగాణ్ణి పైకి పంపించలేకపోయాను. ఇదిగో డబ్బులు తీసుకొని గంగ కంటికి కనపడకు. పడ్డావో అది మొత్తం లాగుతుంది. చాలా డేంజరస్ అది. ఇదే సిద్ధు, ఇదే నేను చూసింది విన్నది. ఆవిడే నిన్ను చంపాలనుకుంటున్నారు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను గంగా.
మా అమ్మ నన్నెందుకు చంపాలనుకుంటుంది? ఆవిడే మీ అమ్మ అని గ్యారంటీ లేదు కదా. గంగా, కన్న తల్లి అయ్యుంటే కన్న బిడ్డని చంపుకోదు కదా సిద్ధు. కాదు కాబట్టే. లేదు గంగా, నేను నమ్మను. నేను చెప్పినా నమ్మవా? నమ్ముతాను, కానీ నేనేం చేశాను? అది కనిపెడతాం కదా సిద్ధు. చంపేంత పగ ఎందుకుందో తేలుస్తాం కదా. గంగా, ఆవిడ మా అమ్మే. తెలుస్తుంది సిద్ధు. లేదు గంగా, ఇందులో ఆవిడ ప్రమేయం ఉండుండదు. ఎవరిదుందో ఈవిడెవరో త్వరలోనే ఈ సస్పెన్స్ కి తెర పడుతుంది. చాలా నాకంతా అయోమయంగా ఉంది గంగా. క్లియర్ చేస్తాను సిద్ధు. కాకపోతే నువ్వు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్య, సిద్ధు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాడు, కానీ మీరు వదలను. మొత్తం బయట పెడతాను. అమ్మా, నా భర్తని కాపాడు. ఆవిడ ఆయన్ని ఎందుకు చంపాలనుకుంటుందో ఆవిడ ఎవరో తెలుసుకునే మార్గం చూపించు. అమ్మగారు, అమ్మగారు, ఎవరు నువ్వు? జయంతి పంపించిందమ్మా. పనామ కావాలన్నారంట కదా. అవునా, పద. నీ పేరేంటి? జయ అమ్మగారు. చూడు జయ, ఇల్లంతా నీట్గా ఉండాలి, లేకపోతే నేను ఊరుకోను. అలాగే అమ్మగారు. ముందు ఇల్లంతా శుభ్రం చెయ్యి, తర్వాత వంటింటి పనిలోకి వెళుతావు గాని. ఆ మూలలో చీపురుంటుంది, తీసుకో. అన్నట్టు పైన నా గది ఉంటుంది, అది ఇంకా నీట్గా ఉండాలి. అలాగే అమ్మగారు. రోజుకో పనోళ్ళు వస్తున్నారు, అన్నీ మొదటి నుంచి చెప్పలేక చచ్చిపోతున్నాను. అవును, వాడికి ఫోన్ చేయాలి కదా. ఫోన్ రూమ్లో ఉన్నట్టుంది. ఇల్లు క్లీన్ గా ఉండాలన్నారు, తాళం వేసి పెట్టుకున్నారేంటి? అక్కడున్నాయా? ఒసేయ్! ఏయ్, ఈ గది నిన్నెవరు ఓపెన్ చేయమన్నారు? మీ గది నీట్గా ఉండాలన్నారు కదా అమ్మగారు. నా గది ఇది కాదు, నా గది అది. సరే అమ్మగారు, ఎట్టగో తెరిశానుగా, ఊడిసేస్తాను. ఏయ్! అన్నయ్య, సిరి! ఏం చెల్లెమ్మా? ఇదేవరత్తా? పనిది. చెప్పిన పని చెయ్యకుండా చెప్పని పనులన్నీ చేస్తోంది. అయినా మీరేం చేస్తున్నారు? చూసుకోవద్దా? ఇప్పుడు ఏమైంది చెల్లెమ్మా? అదిగో అటు చూడు. అర్థమైందనుకుంటాను. ఏయ్, ఈ గదికి క్లీనింగ్ అవసరం లేదు, ఇంకెప్పుడు తీయకు. సరే అయ్యగారు. పదా.
ఇక తీదులేమ్మా. తెలుసు కదా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అత్తయ్య గారు?